ఇక సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించాలని శ్రావణపల్లి బొగ్గు బ్లాకులను వేలం జాబితా నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. సింగరేణిలో తెలంగాణ సర్కారుకు 51%, కేంద్రానికి 49% వాటాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. గనులు ఖనిజ అభివృద్ధి నియంత్రణ చట్టంలోని సెక్షన్ 11A, 17A2 ప్రకారం వేలం జాబితా నుంచి శ్రావణపల్లి గనిని తొలగించడంతో పాటు గోదావరి లోయ బొగ్గు నిల్వల క్షేత్రం పరిధిలోని కోయగూడెం, సత్తుపల్లి బ్లాకులో ఉన్న 3 గనులను సింగరేణికి కేటాయించాలని రేవంత్ ప్రధానిని కోరారు. నిన్న మధ్యాహ్నం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ప్రధానిని కలుసుకున్న రేవంత్ దాదాపు గంట సేపు చర్చలు జరిపారు. అనంతరం మోదీతో సమావేశ వివరాలను రేవంత్ సమక్షంలో భట్టి విలేకరులకు వెల్లడించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి 3 గనులు కీలకమని మోదీకి చెప్పామన్నారు. ఐటీ రంగంలో నూతన డెవలపర్లను ప్రోత్సహించేందుకు వీలుగా హైదరాబాద్ లో యూపీఏ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన సమాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతంను పునరుద్ధరించాలని కూడా కోరినట్లు వెల్లడించారు. రాష్ట్రానికో ఐఐఎం ఏర్పాటు చేయాలని కేంద్ర విధాన నిర్ణయాన్ని తీసుకున్న తెలంగాణకు ఐఐఎం మంజూరు కాలేదని గుర్తు చేశామని చెప్పారు. ఇందుకోసం భూమి కేటాయింపునకు సిద్ధంగా ఉన్నామని రేవంత్ ప్రధానికి చెప్పారన్నారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయాలు, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని మోదీని కోరామని వెల్లడించారు. హైదరాబాద్ లో సెమీ కండక్టర్ల ఫ్యాబ్ ను నెలకొల్పేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనపరుస్తున్న నేపథ్యంలో ఇండియా సెమీ కండక్టర్ మిషన్ లో తెలంగాణను చేర్చాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు.